ఇక్కడ నాకు వీళ్ళ ఇద్దరు ఇష్యూ పక్కన పెడితే నాకు ఎవరిది ఎక్కువ ఇష్యూ అనిపించింది అంటే అక్కడ ఇమాన్యుయల్ది అండ్ దివ్యాది ఎక్కువ ఇష్యూ అనిపించింది. అంటే మనం ఒక 12 weeks దాకా వచ్చేసాం, ఇంక ఇప్పుడు కూడా వాళ్ళ ఓన్ థింగ్స్ వాళ్ళు చూసుకోగలరు. అంటే సంజన గారు ఓన్ థింగ్స్ తను చూసుకోగలరు, బర్నీ గారు ఓన్ థింగ్స్ తను చూసుకోగలరు, ఏదైనా వచ్చినా ఏది వచ్చినా తను చూసుకోగలరు. ఇప్పటికీ కూడా వెళ్ళి సంజన గారికి ఏమైనా ఇష్యూ జరిగినా లేదా సంజన గారు ఏమైనా ఇష్యూ చేసినా వెళ్ళి ఇమాన్యుయల్ చెప్పడం, ఇమాన్యుయల్ మధ్య దూరి అమ్మ అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదు అని దాన్ని మళ్ళీ ఇలా సంధాయించడం నాకెందుకు అంటే ఇన్ని 12 weeks అయిన తర్వాత ఇది నాకు నచ్చలేదు అనిపించింది. నాకైతే నా పర్సనల్ గా అయితే నచ్చలేదు. ఈవెన్ సంజన గారు కూడా అదే ఫీల్ అయ్యారు, మధ్యలో ఇలా దివ్య రావటం, మధ్యలో ఇమాన్యుయల్ రావటం అది కొంచెం ఇసుక్కు వచ్చింది, చిరాకు వచ్చింది అని చెప్పేసి చూసే వాళ్ళకి కూడా అలానే అయిపోయింది అనమాట. ఎందుకంటే మీరు ఇదే సేమ్ థింగ్ ని, సేమ్ సిచ్యువేషన్ ని సంజన గారు గుడ్లు దొంగతనం చేసినప్పుడు సేమ్ ఒకవేళ ఇమాన్యుయల్ అంతే క్లోజ్ గా ఉంటే అక్కడ అంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు, అండ్ అందరు గేమ్స్ బయట పడేది కూడా కాదు. అసలు అక్కడ ఆ రోజు అంత ఇష్యూ కూడా పెద్ద అంత దారుణంగా వెళ్ళేది కూడా కాదు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ వెళ్ళి అమ్మ ఇచ్చేయమ్మా, ఎందుకమ్మా మనకి ఇదంతా, మళ్ళీ వీకెండ్ లో సార్ తిడతారమ్మా, అదే అమ్మ ఇదమ్మా అని, అవునా ఇమాన్యుయల్ సరే సరే అని చెప్పేసి ఇచ్చేసేది. అంతటితో కేల్కతం దుకాన్ బంద్ అనమాట. అక్కడ పెద్ద ఇది జరిగేది ఏం కాదు, ఎక్కువ ఇష్యూ కూడా అయ్యేది కాదు. అక్కడ సంజన గారు తన ఓన్ స్టాండ్ తీసుకొని తన ఇండివిజువాలిటీ చూపించుకొని తను ఆడారు కాబట్టి ఆ టైంలో అందరు దాన్ని ఇంకా పొగుడుతున్నారు, ఇంకా అందరి గేమ్స్ బయట పెట్టింది సంజన గారే అని చెప్పేసి ఇప్పటికీ ఒక నేమ్, ఒక రిమార్క్ పెట్టుకుని వెళ్తున్నారు బయటికి వెళ్తే మాత్రం.